ఒకసారి కూడా పోయింది సార్. మళ్ళీ దాదాపు 50 సంవత్సరాలుగా పెద్దలు రతయ్య గారు చెప్పినట్టుగా చిరకాల వాంఛగా దీన్ని కోరుకునే ఉన్నారు. మెడిటేషన్ చేశారు, కేసులు పెట్టించుకున్నారు. రైతాంగం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వచ్చింది. మన ఇబ్బందులను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015లో మనకు సాక్ష్యాలు కూడా ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు కొనసాగించకుండా టెండర్లు అయినటువంటి వాటిని రద్దు చేశారు. అయితే మళ్ళా చంద్రబాబు నాయుడు గారే రావాలి, మనకు గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ మోడర్నైజేషన్ కానీ జరగాలన్నటువంటి ఒకే ఆలోచనతో రైతాంగం గతంలో ఎప్పుడు లేనంత మెజార్టీగా రైతులందరూ ఒక్క మాట మీద వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు కూడా 2 పర్యాలు వచ్చినప్పుడు మాట ఇచ్చారు. ఆయన మేము ఎప్పుడు కలిసినా మన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు సమ్మసాని గారు, మేము ఎప్పుడు వెళ్ళినా మీ గుంటూరు ఛానల్కి నేను నిధులిస్తా 1 ఇయర్ లోపల మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆయన మాట కోసమే ఈరోజు మనకు గుంటూరు ఛానల్ పొడిగింపు మరి మోడర్నైజేషన్. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు రత్తయ్య గారు చెప్పినట్టుగా గత కాలం నుంచి కోరుతున్నప్పటికీ అక్కడ లెవెల్ మెయింటైన్ చేయకపోతే నీళ్లు పైకి రావు. కాబట్టి పట్టుసీమ ఇప్పుడు వచ్చింది కాబట్టి పట్టుసీమ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాలో కలపడం వల్ల లెవెల్ మెయింటైన్ అయ్యింది. ఇప్పుడు దాన్ని 600 క్యూసెక్స్ నుంచి 750 చేస్తే కానీ చివరి భూముల వరకు నీళ్లు రావు. కాబట్టి దాన్ని 750 చేయాలంటే ఆ కాలువలు మరమ్మతులు జరగాలి. ఆ మరమ్మతులతో పాటు పర్తూరు వరకు ఎక్స్టెన్షన్ చేయాలి. ఎడల్పు పర్తూరు వరకు ఎక్స్టెన్షన్ చేయాలంటే ఈ 2 కూడా కలిపి ఇస్తేనే అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 2 ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కి 100 కోట్లు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దీని ఎగ్జిక్యూషన్ కూడా 300 కోట్ల రూపాయలు ఇయర్ మార్క్ చేశారు బడ్జెట్ లో. కాబట్టి మనము ఈ పనులు ముందుకు తీసుకెళ్దాం. ఇది నిజంగా చెప్పాలంటే పట్టుపాడు నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేటటువంటి ఒక ప్రాణవాయువు. ఇది ప్రజల యొక్క జీవనాడి. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు చంద్రబాబు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మరి ముఖ్యంగా నాకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నటువంటి మా డాక్టర్ తమ్మసాని కేంద్ర మంత్రివర్యులకు, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కూడా ఈ కార్యక్రమాల పట్ల మేము ఎక్కడైతే బ్రహ్మంగా అక్కడికి వచ్చి ప్రజలకు సంబంధించి రైతాంగానికి సంబంధించిన కార్యక్రమాలపై సపోర్ట్ చేస్తున్న ప్రతి నాయకుడికి పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతాంగానికి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే విషయంలో కొన్ని కంపెనీలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పెద్దలతో మాట్లాడి మనం గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మీరు ఒకటే కోరారు, చిన్న వర్షం వచ్చినా ముంపుకు గురయ్యేటటువంటి నల్లమడి వాగుకు కూడా నివారణ చర్యలు కావాలని దాని మీద కూడా తమ్మసాని గారు గట్టిగా పనిచేస్తున్నారు. రేపు నెక్స్ట్ ఇయర్ లో దానికి కూడా బడ్జెట్ ప్రతిపాదనలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఎక్కడ కూడా నిలబడకుండా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర బడ్జెట్ సహకరించకపోయినా కేంద్ర మంత్రి గారు తన యొక్క పలుకుబడిని ఉపయోగించి కేంద్రంలో మంత్రి అవ్వడం మన అదృష్టంగా భావించి అక్కడ నాబార్డు నుంచి కూడా ఏదైనా సహాయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తామన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఖచ్చితంగా మన చిరకాల వాంఛ నెరవేరుతుందని మనవి చేసుకుంటూ మీ బిడ్డగా మీ కోరికలు తీర్చే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి నమస్కరించి, అదేవిధంగా పట్టుపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తల వంచి నేను నమస్కరిస్తున్నాను. నమస్కారం.